పూరి పట్టణంలోని గ్రాండ్ రోడ్డుపై రఘునాథ్ దాస్ అనే వ్యక్తికి చిన్న పాన్ దుకాణం ఉండేది. అతని ఎంతో సాధారణమైన జీవితం గడిపేవాడు. కాని జగన్నాథస్వామిపై అపారమైన భక్తితో నిండి ఉండేవాడు. పాన్ అమ్మకం అతని జీవనోపాధి మాత్రమే కాకుండా దేవుడికి ఒక విధంగా సేవ చేసే మార్గమని భావించేవాడు. ఒక రాత్రి ఆలయం పహుద్ ద్వారాలు మూసే సమయం సమీపిస్తున్న సమయంలో 2 చిన్నపిల్లలు అతని దుకాణానికి వచ్చారు. వారిలో ఒకడు నల్లగా ఉండగా మరొకడు తెల్లగా ఉండేవాడు. వారు 2 పాన్లు తీసుకుని ఏమీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ ఘటన రాత్రికి పునరావృతమవుతూ ఉండింది. ప్రతి రాత్రి వారు వచ్చి పాన్ తీసుకుని ఆలయ దిశగా వెళ్లేవారు. చివరికి సింహద్వారాన్ని దాటి అంతర్ధానమైపోయేవారు. ఈ ద్వారా రఘునాథ్ మనసులో అనుమానం కలిగింది. వాళ్లు ఎవరు? ఎందుకు ప్రతిరోజు వస్తున్నారు? డబ్బు ఎందుకు ఇవ్వడంలేదు? అతని స్నేహితుడు ప్రసిద్ధ కవి బలరాం దాస్ ఈ విషయం తెలుసుకుని రఘునాథ్ను ప్రశ్నించాడు. నీవు వ్యాపారం చేస్తున్నావు, రోజూ వారు పాన్ తీసుకుంటున్నారు, డబ్బు అడగరా? ఈ మాటలతో ప్రభావితమైన రఘునాథ్ ఆ రాత్రే వారికి డబ్బు అడగాలని నిర్ణయించుకున్నాడు. అంతలో వాళ్లు మళ్లీ వచ్చారు. పాన్ అడిగారు. రఘునాథ్ పానిచ్చి ఇలా అన్నాడు, మీరు ప్రతిరోజూ వస్తున్నారు, కాని ₹1 కూడా ఇవ్వటంలేదు. దయచేసి ఈరోజు డబ్బు చెల్లించండి. అప్పుడు వారిలో ఒకడు నవ్వుతూ ఇలా అన్నాడు, మాకిప్పుడు డబ్బు లేదు, బదులుగా మా శాలువాను ఉంచుకుంటావా? రఘునాథ్ పెద్దగా ఆలోచించకుండా అంగీకరించాడు. వారు వెళ్లిపోయారు. మరుసటి ఉదయం ఆలయంలో ఓ అద్భుత ఘటన జరిగింది. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలపై వేసే పవిత్ర శాలువాలు కనిపించలేదు. ఆలయ పూజారులు, అధికారులు కలత చెందారు. ఇది ఎంతైనా విచారణయోగ్యమైన విషయం. ఈ విషయం రాజు దృష్టికి వెళ్ళింది. వెంటనే విచారణ ప్రారంభమైంది. బలరాం దాస్ రాజు వద్దకు వెళ్లి శాలువాలు రఘునాథ్ దాస్ దుకాణంలో ఉన్నాయని చెప్పాడు. రాజు అధికారులతో కలిసి రఘునాథ్ వద్దకు చేరుకున్నాడు. రఘునాథ్ భయాందోళనల మధ్య జరిగిన సంగతిని వివరంగా చెప్పాడు. అప్పుడే ఆయన దుకాణంలో 3 తెల్ల శాలువాలు కనబడ్డాయి. అవే ఆలయ పవిత్ర వస్త్రాలు అని అర్చకులు ధృవీకరించారు. ఈ సంఘటన విని రాజు ఆశ్చర్యపోయాడు. అతను రఘునాథ్ను ఆలింగనం చేసి ఇలా అన్నాడు, రఘునాథా, నువ్వు నిజంగా భాగ్యవంతుడివి. జగన్నాథుడు స్వయంగా నీ దుకాణానికి వచ్చి పాన్ తీసుకున్నాడు. ఎంతమంది యోగులు, మునులు, భక్తులు అతని దర్శనం కోసం తపస్సులు చేస్తూ కూడా ఆయనను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారు. కాని నువ్వు పాన్వారిగానే ఉండి ఆయనను సాక్షాత్తుగా సేవించావు. ఇది నీ భక్తికి జగన్నాథుడి ప్రసాదం. రాజు రఘునాథ్ను గౌరవించి అతని దుకాణానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చాడు. ఆలయ పూజారులందరూ అతన్ని జగన్నాథుని ప్రియకరమైన భక్తుడిగా భావించారు. ఆ తర్వాత రఘునాథ్ తన జీవితాన్ని మరింత వినయంతో, నిష్కల్మషమైన భక్తితో గడిపాడు. అతని జీవితం సత్కార్యానికి, అహంభావరహిత సేవకు మార్గదర్శకంగా నిలిచింది.